ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందోనుష్ఠుప్తథా దేవో భగవాన్ దేవకీసుతః. అయితే ఈ శ్లోకాల్లో ఋషిభిః పరిగీతాని అనేటువంటి శ్లోకంలో విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి విష్ణువు యొక్క నామాలన్నీ కూడా భగవంతుని యొక్క గుణములను బట్టి, ఆయన యొక్క అవతారాలని బట్టి, అవతారాల్లో ఆయన చేసినటువంటి చేష్టితములను బట్టి వచ్చినటువంటివి. ఈ నామాలన్నీ కూడా ఆయా అవతారములలో ఋషుల చేత గానం చేయబడినటువంటి నామములు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి పరాశర భట్టారకుల వారు ఒక సంప్రదాయ రహస్యాన్ని వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు. ఏమిటంటే, ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ద్వారా మన విశిష్టాద్వైత మతానికి మిగిలిన మతాలకి ఉండేటువంటి తేడాను తెలియజేస్తున్నారు. ఎలాగా అంటే, మన యొక్క రామానుజ మతంలో భగవంతుడు కళ్యాణ గుణములు కలిగినవాడు, హేయ గుణములు లేనివాడు. ఇది మన సంప్రదాయం యొక్క సారాంశం. అంటే భగవంతుడిగా చెప్పబడేటువంటి శ్రీమన్నారాయణుడు, ఈ భగవంతున్నే పరబ్రహ్మ శబ్దంతో కొనియాడుతూ ఉంటారు. బ్రహ్మ, సగుణ బ్రహ్మ, సాక్షాత్తు పరమాత్మ. అంటే కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు బ్రహ్మశబ్దం చే చెప్పబడేటువంటి భగవంతుడు అని మన రామానుజ సంప్రదాయం. కానీ కొంతమంది భగవంతుడికి అసలు గుణములే లేవు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని బ్రహ్మ అని అంటారు, లేదా పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఆయనతో సాటి ఇంకెవరు లేరు, భగవంతుడు ఒక్కడే, మిగతాది ఏది కూడా ఏమీ లేదు. భగవంతుడికి గుణములు లేవు అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అద్వైతుల యొక్క సంప్రదాయం. అంటే భగవంతుడిని ఒప్పుకుంటారు, కానీ ఆ భగవంతుడు గుణములు లేనివాడు అని వాళ్ళు చెప్తారు. దాన్ని ఖండిస్తూ పరాశర భట్టారకుల వారు ఈ యొక్క శ్లోక యొక్క వ్యాఖ్యానంలో తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సగుణ బ్రహ్మ విద్య, నిర్గుణ బ్రహ్మ విద్య అని రెండు విద్యలు లోకంలో బాగా గొప్పగా కొనియాడబడుతూ ఉన్నాయి. లోకంలో అనేక మతాలు ఉన్నాయి. అందులో ప్రాచీనమైనటువంటివి, గొప్ప వైభవాన్ని సంతరించుకున్నటువంటి మతాల్లో ప్రధానమైనటువంటివి మూడు: విశిష్టాద్వైతం, అద్వైతం, ద్వైతం. అయితే ద్వైతం అనేటువంటి మతాన్ని పక్కన పెడితే విశిష్టాద్వైతం, అద్వైతం. విశిష్టాద్వైతం మన రామానుజ మతం. అద్వైతం శంకరుల వారి యొక్క, అంటే శంకరాచార్యుల వారి యొక్క మతం. అయితే శంకరాచార్యుల వారి యొక్క మతంలో వారు ఏమంటారంటే, భగవంతుడు అనేటువంటి వాడు గుణములు లేనివాడు, నిర్గుణుడు భగవానుడు, నిరాకారుడు భగవానుడు, నిర్వికారుడు భగవానుడు. ఐశ్వర్యం అనేటువంటిది ఏమి లేదు, ఏ విశేషము లేనటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మశబ్దం చే చెప్పబడేటువంటి భగవంతుడు అని అంటారు. దాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్తున్నారు. సగుణ బ్రహ్మ విద్య, నిర్గుణ బ్రహ్మ విద్య అని రెండు విద్యలు ఉన్నాయి. అయితే దీంట్లో సగుణ బ్రహ్మ విద్య ఏం చెప్తుందండి? గుణ విశిష్టమైనటువంటి బ్రహ్మాన్ని సేవించినట్టు చెప్పబడేటువంటి విద్య ఏదైతే ఉంటుందో దాన్ని సగుణ బ్రహ్మ విద్య అని అంటారు. అంటే చక్కటి గుణములతో కూడి ఉన్నటువంటి భగవంతుడి గురించి తెలియజేసేటువంటి విద్యని
సగుణ బ్రహ్మ విద్య అని అంటారు. బాగా గుర్తుపెట్టుకొని, ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ శబ్దం చేత చతుర్ముఖ బ్రహ్మ కాదు, భగవంతుడు చెప్పబడతాడు. సగుణ బ్రహ్మ విద్య అంటే చక్కటి కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి భగవంతుడిని గురించి చెప్పేటువంటి విద్య. ఇక నిర్గుణ బ్రహ్మ విద్య అంటే గుణములు లేనటువంటి భగవంతుని గురించి చెప్పేటువంటి విద్య నిర్గుణ బ్రహ్మ విద్య. అయితే ఇక్కడ భట్టర్ వారు ఖండించే విషయం ఏమిటండి అంటే, శంకర మతం వారు ఏమంటారంటేట, మోక్షాన్ని సాధించేటువంటిదేమో నిర్గుణ బ్రహ్మ విద్య, మోక్షం కాకుండా ఇతరమైనటువంటి లౌకిక ఫలాన్ని అంటే ఇహలోక సుఖము, పరలోక సుఖం అంటే స్వర్గం మొదలైనటువంటి లోకంలో కలిగేటువంటి సుఖం, వీటిని లౌకికమైనటువంటి సుఖములు అంటారు. అల్పమైనటువంటి సుఖములు అని అంటారు. అశాశ్వతమైనటువంటి సుఖములు అని అంటారు. అంటే ఇవి శాశ్వతంగా ఆ సుఖం ఉండదు. స్వర్గానికి వెళ్ళామంటే పుణ్యకరం అయ్యేంత వరకు స్వర్గంలో ఉంచుతారు. పుణ్యకరం పూర్తయిపోతే స్వర్గం నుంచి బయటికి గంటేస్తారు. ఒకటి స్వర్గంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రవేశిస్తూ ఉంటే ఇంకొకరిని స్వర్గం నుంచి తలకిందులో కింద పాడేస్తున్నట్టు. పాడేస్తుంటే ప్రవేశించేవాడు అడిగేట, ఇదేంటండి స్వర్గం అంటే చాలా సుఖంగా ఉంటుంది కదా, సుఖంగా ఉంచుతారు కదా అందరు, నేను వీడిని ఏంటంటే తలకిందులుగా కిందకు తోసేస్తున్నారు ఏమిటండి, మరి నన్ను కూడా ఇలాగే తలకిందులుగా తోసేస్తారా అని అడిగట్ట. అడిగితే దానికి ఆ స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళు సమాధానం చెప్పారు. ఏమని, మీకు ఇంకా టైం ఉందిలేండి, ఇప్పుడే పాడేం, ఇంకో 4 రోజులు పోయిన తర్వాత పాడేస్తాం అన్నట్టు. అంటే ఏమిటి, వీడు సంపాదించుకున్నటువంటి పుణ్యకర్మ 4 రోజుల వరకు అనుభవించడానికి హక్కు ఉంది స్వర్గంలో సుఖాన్ని. ఆ 4 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వీడిని కూడా బయటికి గంటేది. శాశ్వతంగా ఎవరు స్వర్గంలో ఉండలేరు. ఈ విధంగా స్వర్గంలో మనం అనుభవించేటువంటి సుఖం మన ఫలాన్ని బట్టి వస్తుంది. అది శాశ్వతమైనటువంటి సుఖం కాదు. నరకం కూడా అంతే. నరకంలో మన కష్టాన్ని అనుభవించడానికి అంటే పాప ఫలాన్ని అనుభవించడానికి నరకానికి వెళ్తాం. ఆ నరకంలో మాత్రమే పూర్తిగా మనం కష్టాలు అనుభవిస్తూనే ఉంటామా అంటే ఉన్నాం. ఇప్పుడు ఖైదీని జైల్లో వేశారు, ఎన్ని సంవత్సరాలు వారి శిక్ష వేశారో అన్ని సంవత్సరాలు వారిని శిక్షిస్తారు. ఆ శిక్షా కాలం కాస్త పూర్తయిపోతే ఏం చేస్తారు, ఆ ఖైదీని రిలీజ్ చేసేస్తారు, బయటికి పంపించేస్తారు. తర్వాత వాడు ఉందామన్నా బాగుందండి, ఈ మధ్య జైల్లో చాలా బ్రహ్మాండంగా ఫుడ్ పెడుతున్నట్ట, టైం టు టైం ఫుడ్ పెడుతున్నట్ట, హాయిగా ఉంది అక్కడ, అందువల్ల స్వామి మాకు ఇక్కడ బాగుందని భోజనం, ఇక్కడే కూర్చుంటామని అంటే వాళ్ళు ఏమి ఉంచనివ్వరు. అక్కడ వారి శిక్షాకాలం పూర్తి అయిపోతే బయటికి గంటేస్తారు. అందువల్ల స్వర్గమైన నరకమైన ఏదైనా సరే పుణ్యకర్మ పాపకర్మ పూర్తి అయిపోతే అక్కడ ఉంచరు. అందువల్ల స్వర్గంలో మనం పొందేటువంటి సుఖానుభవం కానీ నరకంలో మనం అనుభవించేటువంటి దుఃఖానుభవం కానీ శాశ్వతం కాదు. అదేవిధంగా ఇహలోకంలో అంటే మనం ఉండేటువంటి భూలోకం, అలాగే ఎవరెవరు ఏ లోకాల్లో ఉండేటువంటి వారు ఆ లోకాల్లో వారు అనుభవించేటువంటి సుఖములేవి కూడా శాశ్వతం కాదు, దుఃఖములేవి కూడా శాశ్వతం కాదు. మన జీవితం అంతా కూడా సుఖ దుఃఖములతోటి మిళితమై ఉండేటువంటిది. అందువలన ఇహలోకంలో మనం అనుభవించేటువంటి సుఖం, పరలోకంలో మనం అనుభవించేటువంటి సుఖం, ఈ ఇహపరలోకాల్లో అనుభవించేటువంటి ఫలములు ఏవైతే ఉంటాయో ఆ ఫలాలట మనం సగుణ బ్రహ్మ విద్య ద్వారా పొందవచ్చు అని శంకర మతం వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇహలోక సుఖాన్ని పరలోక సుఖాన్ని అనుభవించడానికే కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి భగవంతుడికి సంబంధించిన విద్యను నేర్చుకోవాలి. మరి మోక్షం అనే ఫలాన్ని పొందాలంటే ఎలాగండి, శాశ్వతమైన సుఖాన్ని పొందాలంటే, శాశ్వతమైన సుఖంగా చెప్పబడేటువంటి మోక్షం అనే ఫలాన్ని పొందాలంటే సగుణ బ్రహ్మ విద్య కూడదు, నిర్గుణ బ్రహ్మ విద్య కావాలి. అంటే గుణములేవి లేనటువంటి విశేషములేవి లేనటువంటి పరమాత్మను ఉపాసించడం చేతనే వారికి మోక్షం అనేటువంటి ఇది ఫలం వాళ్ళ సాధించబడుతుంది. సగుణ బ్రహ్మ విద్య చేత లౌకిక ఫలములు లభిస్తాయి, నిర్గుణ బ్రహ్మ విద్య చేత మోక్ష ఫలము లభిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఖండిస్తున్నారు భట్టర్ వారు. ఏమయ్యా మీరు ఎలా చెప్తారు, విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ అనుసంధానం చేస్తారు కదా, దాంట్లో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ఉపోద్ఘాత ప్రకరణంలో ఇప్పుడు మనం చెప్పుకునేటంతా కూడా ఉపోద్ఘాతం విష్ణు సహస్రనామంలోకి రాలేదు ఇంకా. మనం పూర్తిగా విశ్వం విష్ణు వషట్కార దగ్గర నుంచి మనకి విష్ణు సహస్రనామాలు మొదలవుతాయి. దానికి ముందు పూర్వపీఠిక అని ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా ఏర్పడింది, దీంట్లో చెప్పబడే విషయాలన్నీ ఏమిటి అనేటువంటిది చాలా సంగ్రహంగా ఇంట్రడక్షన్లో మనకి ఉపోద్ఘాతంలో తెలియజేస్తున్నారు. ఆ ఉపోద్ఘాత ప్రకరణంలో భట్టర్ వారు ఏం చెప్తున్నారంటే, మీరందరూ చదువుతున్నారు కదా ఈ ఉపోద్ఘాత ప్రకరణంలో పూర్వపీఠికలో
కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఎవరిని జపించడం చేత ఈ మానవాళ్ళంతా కూడా జననము మరణము అనేటువంటి చక్రం, సంసార చక్రం, ఆ సంసార చక్రం నుంచి, ఆ సంసార బంధం నుంచి ముచ్యతే విముక్తిని పొందుతూ ఉన్నారో, ఏ నారాయణుడి యొక్క, ఏ విష్ణువు యొక్క నామాన్ని జపించడం చేత మానవాళ్ళంతా కూడా సంసారం అనేటువంటి బంధం నుంచి విముక్తిని పొందుతున్నదో అని శ్లోకం ఉంది కదండి. అంతేకాదు యాతి బ్రహ్మ సనాతనం, సనాతనంగా చెప్పబడేటువంటి ఆ పరమాత్మని యాతి పొందుతూ ఉన్నారు. సంసారం నుంచి బంధముక్తిని పొంది పరమాత్మ యొక్క సన్నిధానాన్ని పొందుతున్నారు. ఏ విష్ణు యొక్క నామాన్ని అనుసంధానం చేయటం చేత, అంటే విష్ణు యొక్క నామాన్ని జపం చేయటం చేతనే, అనుసంధానం చేయటం చేతనే మానవాళ్ళంతా కూడా సంసారం అనే బంధం నుంచి విముక్తిని పొంది ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క పాద సన్నిధానానికి వాళ్ళు చేరుతున్నారు, అంటే మోక్షాన్ని పొందుతున్నారు అని చక్కగా ఉపోద్ఘాత ప్రకరణంలో ధర్మరాజు ఎవరిని జపించటం చేత పరమపురుషార్థాన్ని పొందగలము అని భీష్ముని ప్రశ్నిస్తే భీష్ముడు చక్కగా సమాధానం చెప్పాడు కదా. ఏ విష్ణువునైతే సర్వలోక మహేశ్వరుడిగా చెప్పబడేటువంటి ఏ విష్ణుమూర్తిని జపించడం చేత మానవాళ్ళంతా కూడా సంసారం నుంచి బంధముక్తిని పొందుతున్నదో ఆ విష్ణువు యొక్క నామా శాస్త్రనామాన్ని నీకు చెప్తాను విను అని ఆయన సమాధానం చెప్తూ ఉంటే, మరప్పుడు విష్ణు అనేటువంటి వాడు కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడే కదండి, అనేకమైనటువంటి కళ్యాణ గుణం కలిగిన వాడు కదా. మరి ఆ సగుణ బ్రహ్మ విద్య అంటే భగవంతు కళ్యాణ గుణాకరుడైనటువంటి విష్ణుమూర్తిని మనం ఆయన యొక్క నామాల్ని అనుసంధానం చేయటం చేత, అందులో ఆ నామాలన్నీ కూడా ఆ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి యొక్క కళ్యాణ గుణాలు తెలియజేస్తూ ఉన్నాయని చెప్పడం చేత కళ్యాణ గుణములతో కూడి ఉన్నటువంటి ఆ విష్ణువుని జపించట, ఆయన నామాన్ని జపించడం చేసి సంసారం నుంచి బంధముక్తిని పొందుతున్నారు, మోక్షపరాన్ని పొందుతున్నారని అంత స్పష్టంగా ఉంటే మీరేమిటండి సగుణ బ్రహ్మ విద్యేమో లౌకిక ఫలాల్ని పొందటానికి అని, నిర్గుణ బ్రహ్మ విద్యేమో మోక్షాన్ని పొందటానికి ఎలా చెప్పగలుగుతున్నారు? అందువల్ల మీరు చెప్పేటువంటి సరికాదు అని చాలా చక్కగా భట్టర్ వారు ఇక్కడ ఖండిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అయితే వాళ్ళకి ఏమన్నారంటే, అబ్బెబ్బే మేము చెప్పేది అది కాదయ్యా, మేము చెప్పేది ఏంటంటే మీరు చెప్పినట్టుగానే సగుణ బ్రహ్మ విద్య నిర్గుణ బ్రహ్మ విద్య అని రెండు ఉన్నాయి. అయితే ఆ సగుణ బ్రహ్మ విద్యతోటి అంటే కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మని ఉపాసించడం ద్వారా మీరు పొందేది ఏమిటండి అంటే అసలు ఏబీ గుణములు లేనటువంటి పరమాత్మని మీరు పొందుతారు అని వాళ్ళు మళ్ళీ రెండో వాదన మొదలెట్టారు. మొట్టమొదటేమో సగుణ బ్రహ్మ విద్య ద్వారా లౌకిక ఫలాన్ని పొందుతారని, నిర్గుణ బ్రహ్మని ఆరాధించడం చేత జపించడం చేత మోక్షాన్ని పొందుతారని చెప్పారు. దాన్ని ఖండించేసరికి అబ్బాయి అలా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సగుణములు అంటే కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మని ఉపాసించడం ద్వారా మీరు పొందేటువంటి మోక్షం ఏమిటంటే అసలు ఏ గుణములు లేనటువంటి పరమాత్మని పొందుతారు అని సగుణ బ్రహ్మ విద్యనేమో సాధనంగాను, దాని చేత పొందబడబడేటువంటి సాధ్యం ఫలాన్నేమో నిర్గుణ బ్రహ్మ విద్య అంటే నిర్గుణ గుణములేమి లేనటువంటి పరమాత్మను పొందుట అనేటువంటి దాన్ని ఫలంగాను చెప్పారు. ఇలా చెప్పేటప్పటికీ మీరు అలా చెప్పడానికి వీల్లేదు, మీ మతం ఏమిటి? అద్వైత మతం. అద్వైతం అంటే రెండూ లేనటువంటిది. మీరేమన్నారు? నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మ అనేటువంటిది ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే సత్యము. అంటే నిర్విశేష ఏ విశేషములు లేనటువంటి చిన్మాత్రం అంటే కేవలం చైతన్యం కలిగి ఉన్నటువంటి బ్రహ్మ ఒక్కడు ఉన్న ఆయన మాత్రమే సత్యము. లేదా జగత్తంతా కూడా మిథ్యయే అని కదా మీరు అన్నారు. రెండు అనేటువంటిదే లేదు కదా మీ యొక్క మతంలో. మరి అటువంటిప్పుడు సగుణ బ్రహ్మ విద్య నిర్గుణ బ్రహ్మ విద్య అని రెండింటిని ఎలా ఒప్పుకుంటున్నారు మీరు? అంతేకాకుండా ఎక్కడైనా సగుణము నిర్గుణము ఆలోచన చూస్తే సగుణం అంటే ఏమిటి? మంచి గుణములు కలిగినవాడు. నిర్గుణం అంటే అసలు గుణము లేనివాడు. గుణములు కలిగి ఉన్నవాడు, గుణములు లేనివాడు. ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు కదా. గుణములు ఉన్నవాడు, గుణములు లేనివాడు ఇద్దరు ఒకటేనా? కాదు. గుణములు ఉన్నవాడితోనండి గుణము లేనివాడిని పొందొచ్చు, ఎక్కడైనా ఉంటుందా? నీటితోనండి నిప్పును పొందొచ్చు, నిప్పుతోటండి నీటిని పొందొచ్చు. ఎక్కడైనా లోకంలో కుదురుతుందా అలాగా? నిప్పున్న చోట నీరుండదు,
నీరున్న చోట నిప్పు ఉండదు. నిప్పుని నీటి మీద పోస్తే నిప్పు ఉంటుందా? ఆరిపోతుంది. అందువల్ల ఇవి రెండు కూడా, ఒకటి వేడి, ఒకటి నిప్పుకుండేటువంటి గుణం వేడి, నీటికి ఉండేటువంటి గుణం చల్లదనం. అంటే వేడి చల్లదనం రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి కదా. మరి అటువంటిప్పుడు సగుణ బ్రహ్మ విద్య ద్వారా నిర్గుణ బ్రహ్మ విద్యను పొందొచ్చు అని మీరు ఎలా చెప్తారండి? అందువల్ల మీరు చెప్పేటువంటిది సరి అయినటువంటిది పద్ధతి కాదు అని చాలా చక్కగా ఇక్కడ మనకి భట్రవారు ఖండించారు. అయితే వాళ్ళు ఏమన్నట్టే ఇంకో మాటగా చెప్పారట. ఏమండి, బ్రహ్మముకి అంటే పరమాత్మకి గుణగణములు అనేటువంటివి ఉంటాయని చెప్తూ ఉంటే మీరు గుణములు లేవని చెప్పడానికి గల కారణం ఏమిటి అని అడిగారట మన సంప్రదాయస్థం. అడిగితే దానికి ఏం చెప్పారంటే, అదేమి లేదండి, నిజానికి భగవంతుడు అనేటువంటి వాడు గుణములు లేనివాడే, కానీ ఆయనకి అవిద్య అనేటువంటిది ఆవరించడం చేత ఆయన గుణములు ఉన్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. చీకట్లో వెళ్ళిపోతున్నాం, చీకట్లో మనకి సరిగ్గా కనబడలేదు, అక్కడ ఏడో ఒక తాడు ఉంది, తాడుని చూడగానే ఓయ్ అక్కడ పాము ఉంది జాగ్రత్త. చీకట్లో పాముని చూసి తాడుని చూసి పాముని మనం భ్రమపట్టలేదు. అదేవిధంగానే భగవంతుడికి ఆవరించి ఉన్నటువంటి అవిద్య చేత ఆయన నిర్గుణ బ్రహ్మమైనప్పటికీ కూడా, అంటే గుణము లేనివాడైనప్పటికీ కూడా ఆయన చుట్టూ ఉండేటువంటి అవిద్య ఆవరించి ఉండడం చేత ఆయన గుణములు కలిగి ఉన్నటువంటి భగవంతుడిగా మీకు అందరికీ కూడా గోచరిస్తూ ఉన్నాడు అని వాళ్ళు మళ్ళీ ఇంకో వాదం తీసుకొచ్చారు. వెంటనే మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదేమిటండి, జననము మరణము అనేటువంటి చక్రం, సంసార చక్రం నుంచి విముక్తిని పొందించేటువంటి వాడే సాక్షాత్తు గోవిందుడు నారాయణుని శంకర భగవత్పాదులు చెప్పారు కదా. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢజనులారా, సంసారం అనేటువంటి చక్రం నుంచి బయటపడాలి, పుట్టుగా చావు అనేటువంటి సంసారం బయటపడాలి అంటే మీరు గోవిందుని భజించండి అని చెప్పారు. అంటే జనన మరణములతో కూడి ఉన్నటువంటి సంసారం అనేటువంటి దోషం చేత మూర్ఛిల్లి మరణించబోయేటువంటి వాడికి పరమౌషధం సాక్షాత్తు భగవంతుడే అయినప్పుడు ఆ భగవంతుడికి కాస్త అవిద్య అనేటువంటిది ఆవరించిందంటే, అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం. భగవంతుడికే అజ్ఞానం కనుక ఆవరిస్తే మరి ఆయన దోషములు కలిగినటువంటి వాడు అవుతాడు కదండి. భగవంతుడు అనేటువంటి వాడు అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, సమస్త దోషం నుంచి విముక్తిని పొందించేటువంటి వాడు సాక్షాత్ భగవంతుడు కదా. మరి అటువంటి ఆ భగవంతుడికి కాస్త అవిద్య ఆవరించడం ఏమిటండి? మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మనకుండేటువంటి దోషాన్ని పోగొట్టేటువంటి భగవంతుడు అయితే మరి ఆ భగవంతుడికి దోషం అంటుకుంటే మరి ఆ దోషాన్ని ఎవరు పోగొడతారండి అంటే వాళ్ళు ఇంకోటి అన్నట్టు. బిబ్బే ఏం లేదండి, ఆ భగవంతుడికి ఆ అజ్ఞానం అనేటువంటిది కూడా శాశ్వతంగా ఏమి ఉండదు. అది ఆవరించినప్పుడు అజ్ఞానాన్ని ఎవరు పోగొడతారంటే చక్కటి గుణములు కలిగినటువంటి ఒక బ్రహ్మ విద్య అధ్యయనం చేసినటువంటి వాడు పోగొడతాడు. అంటే అద్వైత విద్య నిష్ఠుడిగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, అద్వైత విద్యను బాగా తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు పరమాత్మకు ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఇది చూడగానే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఇంతకు ముందు చెప్పిన దానికన్నా ఇది ఇంకా ఆశ్చర్యం ఉంది. ఏమిటి, పరబ్రహ్మ అనేటువంటి వాడు సంసారంలో పడిపోతాడా? దాన్ని ఆ పరబ్రహ్మని సంసారంలో అంటే అవిద్యలో అజ్ఞానంలో పడిపోయినటువంటి ఆ భగవంతుని కాస్త ఉద్ధరింపజేసేటువంటి వాడు ఒక సంసారిగా చెప్పబడేటువంటి ఒక అద్వైత శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడా? ఏమిటండి ఇది ఇలా చెప్తున్నారు మీరు? ఇలా చెప్పడానికి ఏ విధంగానూ బాగలేదు. మనకి చక్కగా శృతులన్నీ కూడా చక్కగా భగవంతుడు కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్తూ ఉంటే మీరు అసలు గుణములే లేనివాడు అని చెప్పడం చేత వేదాన్ని మీరు ఒప్పుకున్నట్టుగా కనబట్టలు వైదికులుగా ఉండేటువంటి వాళ్ళు వేదాన్ని ప్రమాణంగా అనుసరించిన వారు. మనము వేదాన్ని ప్రమాణంగా అనుసరించిన వాళ్ళమే. శంకర మతస్థులు వేదాన్ని ప్రమాణంగా అనుసరించినటువంటి వారే. మరి అటువంటి వారు అందరూ వైదికులుగా ఉన్నప్పుడు ఆ వేదంలో 3 భాగములు ఉన్నాయి. ఆ వేదములో కొన్ని వాక్యములు భగవంతుడు గుణములు కలిగిన వాడు అని చెప్తున్నాయి. దాన్ని సగుణ శృతులు అని అంటారు. కొన్ని మంత్రాలు భగవంతుడు గుణములు లేనివాడు అని చెప్తుంది, వాటిని నిర్గుణ శృతులు అని అంటారు. అయితే ఇంతకీ వీళ్ళు చెప్పేటట్టుగా చూస్తే భగవంతుడు గుణములే లేనివాడు, నిర్గుణుడు అంటే అప్పుడు సగుణ శృతి వాక్యాలని ఏం కావాలి? అప్పుడు సగుణ శృతి వాక్యాలన్నీ కూడా తప్పనార్థం, మిథ్యానార్థం.
మరి వేదంలో కొన్ని కరెక్ట్ కొన్ని తప్పు అంటే అప్పుడు వేదాన్ని మనం ఒప్పుకున్నట్టు అవ్వదు కదా, మనకు అనుకూలంగా ఉన్నదాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. మరి అలా అయితే మరి మీరేమో సగుణం కలిగిన వాడు భగవంతుడు అని అంటున్నారు కదా, మరి నిర్గుణ స్థుతులు ఉన్నాయని మీరే కదా చెప్తున్నారంటే మేము నిర్గుణ స్థుతులను కూడా ఒప్పుకుంటున్నాం. ఎలా ఒప్పుకుంటున్నాము అంటే భగవంతుడు కళ్యాణ గుణములు కలిగిన వాడు అని సగుణ స్థుతులు తెలియజేస్తున్నాయి. భగవంతుడు గుణములు లేనివాడని ఆ స్థుతి వాక్యాలు ఏం చెప్తున్నాయంటే హేయ గుణములు లేనివాడు, అంటే చెడ్డ గుణములు లేనివాడు. గుణములు లేకపోవడం అనేటువంటి రెండు విధములుగా చెప్పబడతాయి. చెడ్డ గుణములు లేకపోవట కూడా గుణం లేకపోవటమే. అంటే గుణములు లేకపోవట అనే చెప్పేవాడు నిర్గుణుడు భగవంతుడు అని చెప్పేటువంటి స్థుతివాక్యాలని కూడా ఏం చెప్తున్నాయండి అంటే పరమాత్మ మనలాంటి దుర్గుణములేవి లేనటువంటి వాడు, హేయ గుణములేవి లేనటువంటి వాడు నా నిర్గుణ స్థుతి వాక్యాలు చెప్తున్నాయి. ఆ విధంగా నిర్గుణ స్థుతి వాక్యాలు మేము ఒప్పుకుంటున్నాము. భగవంతుడు దయ, వాత్సల్యం, క్షమ, అదేవిధంగా సౌశీల్యం, సౌలభ్యం మొదలైనటువంటి అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన వాడు అని సగుణ స్థుతులన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయా. అందువలన సగుణ స్థుతుల్ని ఒప్పుకోవాలి, నిర్గుణ స్థుతిని ఒప్పుకోవాలి. కానీ మీరు అలా కాకుండా కేవలం నిర్గుణ స్థుతి వాక్యాలని మేము తీసుకుంటాం, సగుణ స్థుతి వాక్యాలని తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఆ సగుణ స్థుతి వాక్యాలు ఎలా తీసుకుంటామంటే అవన్నీ కూడా మిథ్యా గుణములు ఉన్నటువంటి వాడికి కనబడుతుంది, ఆయనకి ఏదో అవిద్య అంటుకుంది, ఆ విద్యను కూడా ఎవరొకటి పోగొడుతున్నారు అని మీరు ఏదో చెప్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. భగవంతుడు అనేటువంటి వాడు కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడే, హేయ గుణము లేనటువంటి వాడు అని చాలా చక్కగా భట్రవారు ఇక్కడ మిగతా మతస్థులందరినీ కూడా భగవంతుడు గుణములు లేనటువంటి వాడు అని చెప్పేటువంటి నిర్గుణ బ్రహ్మ విద్యని చెప్పేటువంటి వారందరినీ కూడా ఖండిస్తూ ఉన్నారన్నమాట. సగుణ బ్రహ్మ విద్య అంటే పరమాత్మ అనేటువంటి వాడు కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అనే మనకి వేదం చెప్తూ ఉన్నది. నిర్గుణం కలిగిన గుణం లేనివాడు అంటే అర్థం హేయ గుణం లేనివాడు అని అర్థం చేసుకోవాలి తప్ప మీరు ఈ విధంగా చెప్పడం మిథ్యా అని చెప్పడానికి వీలు పడదు అని చాలా చక్కగా చెప్పారు. దానికి అనేక ప్రమాణ శ్లోకాలను కూడా ఇక్కడ భట్రవారు ఉట్టంకించారు. ఆ ప్రమాణ శ్లోకాల యొక్క అర్థాన్ని రేపటి రోజు మనం అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ.